చేశాను. మంచి ఆదాయం అనేది రాలేదు. నెక్స్ట్ పిల్లల చదువులు. చాలా మంది వాళ్ళ పిల్లల్ని మంచి చదువులు చెప్పించాలి, గొప్ప స్థాయికి తీసుకువెళ్ళాలి అని ప్రతి ఒక్క తల్లిదండ్రులు అనుకుంటారు, ప్రయత్నిస్తారు. కానీ మనం చేసే పనిలో ఆ ఆదాయానికి మన పిల్లలకి మంచి చదువులు వస్తుందా అంటే రాలేదు. మన పిల్లలు ఉన్నత స్థాయికి చేరుకోలేరు. సో ఇక్కడ బయట పని చేస్తే మన డ్రీమ్స్ అనేది నెరవేరదు. నెక్స్ట్ కుటుంబంతో కలిసి ఉండడం. సో మనం చేసే పనిలో చాలా మంది మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ వస్తారు. సో టైం మొత్తం మనం చేసే పనిలో గడిచిపోతుంది. మన కుటుంబంతో కలిసి మాట్లాడడానికైనా, వాళ్ళ బాగోగులు చూడడానికైనా, వాళ్ళతో కలిసి టైం గడపడానికైనా మనకు సమయం అనేది ఉంటుందా అంటే లేదు. సమయ స్వేచ్ఛ. సో నేను చేసే మెడికల్ షాప్ లో మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ వస్తాను. మార్నింగ్ లేచి ఇంట్లో పని చేసుకొని 9కి వెళ్తే ఈవినింగ్ 8కి రావడము, ఇంట్లో పని చేసుకోవడము. ఇక సమయం ఎక్కడ ఉండేది లీడర్స్? సో ఇందులో కూడా సమయ స్వేచ్ఛ అనేది లేదు. ఆర్థిక స్వేచ్ఛ. నేను చేసే మెడికల్ షాప్ లో 9,000 ఇన్కమ్ వచ్చేది. ఆ 9,000 అమౌంట్ తో రోజు గడుస్తుందా? నెల మొత్తం కష్టపడి పని చేస్తే ఆ 9,000 ఇన్కమ్ లాస్ట్ నెల ఎండింగ్ చూస్తే బ్యాంక్ బ్యాలెన్స్ జీరో కనిపించేది. ఇంకా ఇంట్లో అమౌంట్ తో రోజు గడవకపోవడం, ప్రాబ్లమ్స్ అన్ని అలాగే ఉండేది. విదేశీ యాత్ర. సో మనం చేసేటువంటి పనిలో విదేశీ యాత్ర చేయగలమా అంటే లేదు. ఎందుకంటే డబ్బులు ఉండవు, టైం ఉండదు. కానీ వి స్టేజ్ లోకి వస్తే మాత్రం సంవత్సరానికి 2 సార్లు విదేశీ యాత్ర చేయగలము. ఎందుకంటే మన వి స్టేజ్ కి ఆ సత్తా అనేది ఉంది కాబట్టి. సో అర్థం చేసుకోండి లీడర్స్. నెక్స్ట్ డ్రీమ్ కార్. చూడండి లీడర్స్, మాకు ఎలాంటి భూమి లేదు, ఎలాంటి జాగా లేదు. నేను చేసే పనిలో డ్రీమ్ కార్ కొనగలనా అంటే లేదు. అవి ఇల్లు గడవడానికి కూడా పనికిరావు. ఇక డ్రీమ్ కార్ కొనగలమా అంటే లేదు. కానీ మన వి స్టేజ్ కి వచ్చిన తర్వాత డ్రీమ్ కార్ కొనగలము. వి స్టేజ్ లో మనం వర్క్ చేస్తే మన డ్రీమ్స్ అన్ని నెరవేరుతుంది. ఇందులో అంత సత్తా ఉంది. నెక్స్ట్ డ్రీమ్ హౌస్. చూడండి లీడర్స్, ఎంతో మందికి ఉంటుంది డ్రీమ్స్. పెద్ద కార్లో తిరగాలి, పెద్ద హౌస్ ఉండాలి, మంచి లైఫ్ ని లీడ్ చేయాలి అని అనుకుంటా ఉంటారు. కానీ ఉంటుందా? లేదు. సపోజ్ నా విషయమే తీసుకోండి. మాది నిజామాబాద్. మా అమ్మ నాన్నలది హౌస్ అంటే మా హౌస్ చాలా పెద్దది. అక్కడ ఉన్నప్పుడు మంచి వాతావరణం, పెద్ద హౌస్ లో ఉండేదాన్ని. కానీ పెళ్ళైన తర్వాత చిన్న హౌస్, అందులో మేము 10 మంది. కూర్చోడానికి జాగా ఉండదు, పడుకోవడానికి జాగా ఉండదు. చుట్టాలు ఎవరైనా వస్తే కూర్చోబెట్టడానికి జాగా ఉండదు. చిన్న ఇల్లు మాది. సో నేను చేసే పనిలో ఇల్లు కట్టుకోగలనా అంటే లేదు. ఎందుకంటే నేను చేస్తున్న ఆ 9,000 ఇన్కమ్ నాకు ఇంట్లోకే సరిపోవడం లేదు. కానీ వి స్టేజ్ లో చేస్తే మాత్రం మనం పెద్ద ఇల్లు కట్టుకోగలము. ఎందుకంటే వి స్టేజ్ లో అంత డబ్బు ఉంది అని మనం చెప్పుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు మన రంజిత్ సార్నే చూసుకోవచ్చు. పెద్ద ఇల్లు కట్టుకున్నారు. మన దేవేందర్ సార్ కార్ తీసుకున్నారు. మన కంటితోటి చూస్తూనే ఉంటాము. నిజమా కాదా లీడర్స్? సో మనం చేసే పనిని వదులుకొని ఈ బిజినెస్ చేయమని నేను చెప్పడం లేదు. మనం చేసుకునే పనితో పాటు ఈ బిజినెస్ పార్ట్ టైం గా చేసుకోవచ్చు అని చెప్తున్నాను. సో అర్థం చేసుకోండి లీడర్. నెక్స్ట్ చారిటీ. అంటే ఇంకొకరికి హెల్ప్ చేయడం. మనం ఉన్న పరిస్థితిలో ఎవరికైనా సహాయం చేయగలమా? సపోజ్ మనం టెంపుల్ కి వెళ్తాము, అక్కడ బెగ్గర్స్ ఉంటారు. వాళ్ళకి మనస్ఫూర్తిగా 1 రూపాయి దానం చేయగలమా అంటే లేదు. ఎందుకంటే మనకే తినడానికి తిండి ఉండదు. ఇక వాళ్ళకి ఎక్కడి నుంచి సహాయం చేస్తాం? కానీ మనం ఈ స్టేజ్ లో చేస్తే మాత్రం ఇంకొకరికి సహాయం చేయగలము. చాలా మందికి లైఫ్ ఇచ్చిన వాళ్ళం అవుతాము. సో అర్థం చేసుకోండి లీడర్స్. సో ఇవన్నీ ఉండాలంటే మనకు కావాల్సింది డబ్బు. డబ్బు ఉంటేనే మన లైఫ్ బాగుంటుంది. మనం హ్యాపీగా ఉండగలము. పేరు అంటే పేరు వస్తుంది, రెస్పెక్ట్ అంటే రెస్పెక్ట్ వస్తుంది, ఇన్కమ్ అంటే ఇన్కమ్ వస్తుంది. సో డబ్బు రావాలంటే మనం ఏం చేయాలి? పని చేయాలి. పని చేస్తే డబ్బు వస్తుంది. సో మనం పని చేస్తున్నాము, డబ్బు వస్తుంది, ఖర్చు వస్తుంది. మరి ఆ డబ్బు ఎక్కువ రోజులు ఏమైనా కనిపిస్తుందా? ఆదాయం ఉంటుందా అంటే లేదు. ఆ పనికి తగ్గ ఖర్చులు వస్తున్నాయి. రోగాలు
హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తుంది. మనం బయట వాడే ఆ కెమికల్ ఫుడ్ వల్ల మనకు అనారోగ్యం అనేది వస్తుంది. మనం చేసిన డబ్బులు ఇంట్లో ఖర్చులకే రావడం లేదు అంటే ఇక రోగానికి ఎక్కడి నుంచి తీసుకురావాలి? కానీ మన వీస్టేజ్ కంపెనీలో పని చేయడం వల్ల మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు, ఆదాయాన్ని కాపాడుకోవచ్చు, ఇన్కమ్ సంపాదించుకోవచ్చు, మన డ్రీమ్స్ నెరవేర్చుకోవచ్చు. పిల్లల చదువులతోటి సహా మీ కళ అనేది నెరవేరుతుందని మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ అందరు పెరుగుతున్నారు, కానీ నువ్వు మాత్రం పెరగడం లేదు. ఖర్చులు చూస్తే ఆకాశానికి అంటుకుంటున్నాయి. ఇక ఖర్చులు చూసుకుంటే పెట్రోల్ ధరలు కావచ్చు, కరెంట్ బిల్లులు కావచ్చు, బ్యాంక్ లోన్ కావచ్చు, ఈఎంఐలు కావచ్చు, ఇంట్లో కూరగాయలు కావచ్చు, ఇవన్నీ మన ఖర్చులే. లాస్ట్ కి జీతం చూస్తే సున్నా. పని చేస్తే అదే ఒక 5,000, 15,000, 10,000 ఇట్లా ఈ అమౌంట్ అనేది వస్తుంది. సో అర్థం చేసుకోండి లీడర్స్, ఖర్చులు పెరుగుతున్నాయి కాబట్టి ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం చూసుకోండి. లీడర్స్, వచ్చిన ఖర్చులను ఎదుర్కొని వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోండి. సో ప్రతిరోజు మనం చూస్తూనే ఉన్నాం, ఒక స్టూడెంట్ ఖచ్చితంగా ఎగ్జామ్ టైంకి ఎక్స్ట్రా పెన్ను తీసుకొని పోతాడు. ఎందుకంటే ఒక పెన్ను పడకపోతే ఇంకో పెన్నుతో రాద్దామని. అలాంటి స్టూడెంటే ఆ విధంగా ఆలోచించినప్పుడు మనం చేసుకునే పనితో పాటు ఇంకో పని చేసుకుంటే ఏమవుతుంది? డబ్బులు వస్తాయి కదా. సో మన ఇంట్లో ఎగస్ట్రా సిలిండర్, ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పడొద్దని చెప్పేసి ఎగస్ట్రా సిలిండర్ తీసుకుంటాము. ఎందుకంటే గ్యాస్ అయిపోతే వంట ఆగిపోతుంది. ఇక వంట ఆగిపోతే మనం ఏం తింటాము? సో ఒక సిలిండర్ అయిపోతే ఇంకో సిలిండర్ ఉంటుంది అని ఎక్స్ట్రా సిలిండర్ తీసుకుంటాము. ఆ ఎక్స్ట్రా సిలిండర్ లేకపోతే మనం తినగలమా? ప్రతి ఒక్కరి ఇంట్లో ఎక్స్ట్రా సిలిండర్ ఉంటుంది. ఎందుకంటే వంట మధ్యలో ఆగకూడదని, వంట ఆగితే ఆ రోజంతా మనం పస్తులు ఉండాలి. సో మనం ఇక్కడ వంట విషయంలోనే అంత జాగ్రత్తలు తీసుకున్నప్పుడు మనం చేసే ఖర్చుల విషయంలో కానీ, మనం చేసే పనిలో కానీ ఎందుకు ఆలోచించము? సో మనం చేసే పనితో పాటు ఎక్స్ట్రా ఇన్కమ్ కూడా చూసుకోవాలి కదా, లేకపోతే మన జీవితం గడవదు. చూడండి లీడర్స్, మనం ఎక్కడైనా కార్లలో ప్రయాణం చేస్తున్నాము, మధ్యలో కార్ టైర్ పంచర్ అయింది. ఒక టైర్ పంచర్ అయిందని అక్కడే ఉండిపోతామా? లేదు కదా. కార్లో ఇంకొక టైర్ ఎక్స్ట్రా పెట్టుకొని పోతాము. ఎందుకంటే ఎక్కడైనా కార్ టైర్ పంచర్ అయితే ఇంకొక టైర్ మార్చుకోవచ్చు అని అని జర్నీ అనేది సాఫీగా సాగాలి, ఎక్కడ ఆగిపోకూడదు, సేఫ్ గా చేరుకోవాలని. సో చూడండి లీడర్స్, రైతులు, ఇక్కడ జూమ్ లో ఎంతో మంది రైతులు ఉన్నారు. రైతులు ఎప్పటికీ ఒకే పంటను పండిస్తారా అంటే లేదు. అవో ఇవో మార్చి మార్చి అన్ని రకాలైనటువంటి పంటను పండిస్తారు. వరి, పత్తి, మిరపకాయలు, సో ఇంకొన్ని కూరగాయలు కావచ్చు. సో ఇలా రైతులు ఆలోచించి పండిస్తున్నప్పుడు నువ్వు చేసేటువంటి జాబ్ లో మాత్రం ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం ఎందుకు ఆలోచించరు? ఆ జాబ్ చేసుకుంటూనే ఇంకొక ఆఫర్ వచ్చినప్పుడు పార్ట్ టైం జాబ్ గా ఇది కూడా చేసుకోవచ్చు కదా. కూరగాయలు అమ్మేటువంటి వ్యక్తే ఎన్నో రకాల కూరగాయలను అమ్ముతుంటాడు. ఎందుకంటే రోజుకు ఒకే రకమైన కూరగాయలను అమ్మితే అవి అమ్ముడు పోవని, ఆ రోజంతా ఆ రోజు టమాటా, బెండకాయ, పచ్చిమిర్చి అమ్మితే రేపు వంకాయ, చిక్కుడుకాయ, కాకరకాయ ఇలా సంథింగ్ మార్చి మార్చి అమ్ముతుంటాడు. ఎందుకంటే అతనికి జీవన ఆధారం అదే కాబట్టి. ఆ కూరగాయలు అమ్మితేనే వాళ్ళ ఇంట్లో తింటారు. అవి అమ్ముడు పోకపోతే వాళ్ళ ఇల్లు గడుస్తుందా? మరి ఆ కూరగాయలు అమ్మేటువంటి మనిషే ఇంత జాగ్రత్తలు తీసుకున్నప్పుడు మనం చేసేటువంటి జాబ్ లో ఇంకొక జాబ్ చేయడానికి ఎందుకు ఆలోచిస్తారు? లీడర్స్, మనం ఏదైతే చేస్తున్నామో ఆ జాబ్ చేసుకుంటూనే మన వీస్టేజ్ జాబ్ ని చేసుకోవచ్చు కదా, మన వీస్టేజ్ ని ఉపయోగించుకోవచ్చు కదా. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మగవాళ్ళు షర్ట్ వేసుకుంటారు. అఫ్ కోర్స్ ఇప్పుడు ఆడవాళ్ళు కూడా వేసుకుంటున్నారు అనుకోండి. సో మనం షర్ట్ వేసుకుంటాము. ఆ షర్ట్ కి ఒకటే బటన్ వస్తుందా అంటే లేదు, దానికి కూడా ఎక్స్ట్రా బటన్ అనేది వస్తుంది. ఎందుకంటే ఒక గుండి ఊడిపోయినా ఇంకొక గుండి అనేది ఉంటుంది. ఇక్కడ ఆలోచిస్తే వేసుకున్న షర్ట్ కే ఎక్స్ట్రా గుండీలు వచ్చినప్పుడు మనం చేసే పనిలో ఎక్స్ట్రా ఇన్కమ్ ఆలోచన ఎందుకు ఉండడం లేదు?
మన వీస్టేజ్ బిజినెస్ చేసుకుంటే తప్పేముంది? సో అర్థం చేసుకోండి లీడర్స్. కానీ మనం మాత్రం ఒకే ఆదాయం మీద ఆధారపడుతున్నాము. నిజానికి మరి ఆదాయంతోనే సరిపెట్టుకుంటున్నారా అంటే లేదు. నిజానికి చెప్పండి లీడర్స్, మీరు చేసేటువంటి పని కావచ్చు, జాబ్ కావచ్చు, అదే ఇన్కమ్ కావచ్చు, ఇన్కమ్తో సరిపెట్టుకుంటున్నారా అంటే లేదు. బ్యాంక్ లోన్ అని, గోల్డ్ లోన్ అని, పర్సనల్ లోన్ అని అన్ని తీసుకుంటున్నాము. దానికి ఇంట్రెస్ట్ కూడా బాగానే పడుతున్నాయి. సో కడదాంలే నిమ్మలంగా, కట్టుకోవచ్చు, పని ఉంది కదా అని అనుకుంటున్నారు. సో ఇక్కడ జాబ్ చేసే మనిషి గాని, పని చేసే వ్యక్తి గాని ఇవాళ చేస్తున్నారు, కట్టుకుంటున్నారు. కానీ తర్వాత జాబ్ పోతే, పని పోతే ఆ లోన్ ఎలా కడతారు? ఖర్చులు ఆగుతాయా? ఆ బ్యాంక్ వాళ్ళు ఆగుతారా? మీ ఫ్యామిలీ ముందుకు తీసుకువెళ్తారా? మీ డ్రీమ్స్ నెరవేరుతాయా అంటే లేదు. సో లీడర్స్, జాబ్ని తప్పు పడదామనే ఆలోచన కాదు. జాబ్ ఈజ్ వెరీ గుడ్, మనకు కంటిన్యూగా వస్తుంది, ఫ్యామిలీ బతుకుతుంది. కానీ ఆ జాబ్ ఎప్పుడు ఉంటుందో తెలియదు, ఎప్పుడు పోతుందో తెలియదు. సో రిటైర్మెంట్ అయినాక చేస్తామా, ఇన్కమ్ వస్తుందా? మరి ఆ ఇన్కమ్ రాకపోతే ఖర్చులు ఆగుతాయా అంటే ఖర్చులు ఆగవు. నేను ఏమంటున్నానంటే ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం ఏదైతే అవకాశం ఉందో దాన్ని వినియోగించుకోండి. ఏదైనా ఎక్స్ట్రా ఇన్కమ్ వచ్చే అవకాశం దొరకాలి. మరి ఆ అవకాశంలో భాగంగా నేను చెప్పేటువంటి అవకాశం సో ఇది. ప్రతి ఒక్కరు కూడా ఉండి అర్థం చేసుకోండి. అర్థం చేసుకుంటే మాత్రం, అర్థం చేసుకొని వర్క్ చేస్తే మాత్రం మంచి ఇన్కమ్ తీసుకోవచ్చు. మీ డ్రీమ్స్ ని నెరవేర్చుకోవచ్చు. మీ లైఫ్ ని ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఫస్ట్ సో ఇక్కడ ఫస్ట్ చూస్తే వీస్టేజ్ లో ఎలాంటి పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. చాలా మంది అనుకుంటారు ఇందులో డబ్బులు కట్టాలేమో అని అనుకుంటారు. కానీ డబ్బులు కట్టేది అయితే కాదు. సో మీకు ఎవరైనా పరిచయం అయ్యి వీస్టేజ్ బిజినెస్ గురించి చెప్పి ఒక 10,000 5,000 కట్టమంటే మీరు జాయిన్ కాకండి. సో ఇందులో ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేదు. ఇందులో ఐడి ఫ్రీగా తీసుకొని మీకు నచ్చిన టైంలో చేసుకోండి. సో ఇంతకు ముందు చెప్పిన ఎక్స్ట్రా ఇన్కమ్ అని ఇందులో ఉన్నటువంటి అవకాశం. సో ఇందులో మీరు చేస్తున్నటువంటి పని ద్వారా వచ్చినటువంటి ఇన్కమ్తో ఎంతో కొంత ఖర్చులను తీసుకోవచ్చు. కానీ వేస్టేజ్ ని న్యూట్రలైజ్ చేసుకోవడం ద్వారా ఏదైతే ఖర్చులు ఉన్నాయో అవన్నీ తీర్చుకోవచ్చు. సో ఇక్కడ జాబ్ చేస్తే ఏమీ రాదు. మనం ఒకరి కింద పని చేస్తే బాస్ కి భయపడాలి, టైంకి రీచ్ అవ్వాలి, లేదంటే మాటలు పడాల్సి వస్తుంది. సో ఈ బిజినెస్ ని స్టార్ట్ చేసిన గౌతమ్ బారి సార్కి మనం థ్యాంక్ యూ చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ సంస్థను స్థాపించారు కాబట్టి. ఈ కంపెనీని స్టార్ట్ చేసి 20 సంవత్సరాలు అవుతుంది. 2004 జూన్ 2లో స్టార్ట్ చేశారు. ఈ 20 సంవత్సరాల నుంచి చాలా బాగా రన్ అవుతుంది. ఈ కంపెనీ గురించి మీకు ఎలాంటి డౌట్ అవసరం లేదు. నమ్మి ముందుకు సాగండి, ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది. 2004లో 2 ఆఫీసులు ఉండేవి. ప్రజెంట్ ఇప్పుడు 65 ఆఫీసులు ఉన్నాయి. 6,000+ స్టోర్స్, ఎంతో డెవలప్మెంట్ అవుతుంది. అర్థం చేసుకోండి. ఫస్ట్ స్టార్టింగ్ లో 2 ప్రొడక్ట్లతో స్టార్ట్ అయిన ఈ కంపెనీ ఇప్పుడు 450 రకాల ప్రొడక్ట్ మనకు ఇవ్వడం జరుగుతుంది. స్టార్టింగ్ లో 6 మెంబర్ తో స్టార్ట్ అయిన ఈ కంపెనీ ఇప్పుడు 3 కోట్ల మందితో నడుస్తుంది. ఇందులో చదువుకున్న వాళ్ళు ఉన్నారు, చదువు లేని వాళ్ళు ఉన్నారు, లాయర్లు ఉన్నారు, టీచర్లు ఉన్నారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉన్నారు. ప్రతి ఒక్క పర్సన్స్ కూడా ఈ వీస్టేజ్ లో ఉన్నారు. యూత్ ఉన్నారు, స్టూడెంట్స్ కూడా ఉన్నారు. ఎందుకంటే అంత గొప్ప కంపెనీ సొంత నిర్ణయం మంచి అవకాశాన్ని అందిస్తుంది. అర్థం చేసుకోండి లీడర్స్. సో ఇక్కడ టర్నోవర్ ఫస్ట్ స్టార్టింగ్ లో 5 కోట్ల టర్నోవర్ జరిగింది. ఇప్పుడు 3,000 కోట్ల టర్నోవర్ జరుగుతుంది. సో ఇక్కడ టర్నోవర్ పెరిగినప్పుడు ఏ కంపెనీ కూడా తీసేయరు. సో టర్నోవర్ పెరిగినప్పుడు కంపెనీ మేనేజ్మెంట్ డైరెక్టర్ తీసేస్తాడా? లేదు. ఇది అపోహ. చాలా మంది అనుకుంటారు టర్నోవర్ వచ్చింది కదా ఇక తీసేస్తాడు అని.
కానీ ప్రతి ఒక్క పేదవాడు ఆరోగ్యాన్ని ఆదాయాన్ని సంపాదించుకోవాలని ఈ కంపెనీని పెట్టడం జరిగింది. సో 2004లో స్టార్ట్ అయిన ఈ కంపెనీ 9-10 దేశాలకి వెళ్ళడం జరిగింది. సో ఇక్కడ అర్థం చేసుకోండి, భారతదేశంలో ఉన్నటువంటి పీపుల్స్ అంటే వాతావరణానికి కొంతమంది ఒక పరంగా ఈక్వల్ గానే ఉంటుంది. మరి వేరే దేశానికి అక్కడ వెదర్ చేంజ్ కావచ్చు, కల్చర్ చేంజ్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి వాటర్స్ కావచ్చు. సో డిఫరెంట్ డిఫరెంట్ ఉంటది. సో మరి అక్కడున్న పీపుల్స్ కూడా వాడుతున్నటువంటి ప్రొడక్ట్ ఎంతో అద్భుతమైన ప్రొడక్ట్. సో అర్థం చేసుకోండి, వేస్టేజ్ లో ఉన్నటువంటి ప్రొడక్ట్, సో వేరే దేశపోళ్ళు కూడా వాడుతున్నటువంటి ప్రొడక్ట్ మనం ఎందుకు వాడద్దు, మనం ఎందుకు ఉపయోగించుకోవద్దు అంటే ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలి. సో ఇక్కడ ఏమేం ప్రొడక్ట్స్ ఉన్నాయి అని మనం చూసుకున్నట్లయితే హెల్త్ కేర్, ఓరల్ కేర్, పర్సనల్ కేర్, ఉమెనైజేషన్, హై వేస్టేజ్, అన్ని రకాల ప్రొడక్ట్ ఉన్నాయి. సో ఇవన్నీ బయట దొరికేటి ప్రొడక్ట్ అయితే కాదు లీడర్స్, మన కంపెనీలో మాత్రమే దొరికేటి ప్రొడక్ట్. మన వీస్టేజ్ కంపెనీ పేరు మాత్రమే ఉంటుంది, వీస్టేజ్ కంపెనీ పేర్లతోనే ఉంటాయి, వీస్టేజ్ కంపెనీ బ్రాండ్ తోనే ఉంటాయి. టోటల్ డిఫరెంట్ ప్రొడక్ట్, మొత్తం ఆర్గానిక్ ప్రొడక్ట్స్. హై వేస్టేజ్ ప్రొడక్ట్, ఇంట్లో వంట నూనె వాడతాము, టీ పొడి వాడతాము, పిల్లలకి బూస్ట్, హార్లిక్స్ అన్ని తీసుకువస్తాము. సో ఇక్కడ కూడా ఉంటాయి, కానీ అక్కడ బయట దొరికేటి ప్రొడక్ట్ అయితే కాదు. సో ఇక్కడ ఓరల్ కేర్ పేస్టులు కావచ్చు, ఇక్కడ కోల్గేట్ క్లోజప్లు దొరకదు, వీస్టేజ్ కి సంబంధించిన ప్రొడక్ట్ మాత్రమే ఉంటాయి. ఇందులో హెల్త్ కేర్ ప్రొడక్ట్ చూసుకున్నట్లయితే చాలా మంచి ప్రొడక్ట్. మనకి చిన్న డిసిషన్ రాగానే హాస్పిటల్ చుట్టూ తిరగాల్సి వస్తుంది, కానీ మన వీస్టేజ్ ప్రొడక్ట్ వాడితే మాత్రం మనకి హాస్పిటల్ ఖర్చులు తగ్గుతాయి. ఎందుకంటే మన వీస్టేజ్ ప్రొడక్ట్ అద్భుతమైన ప్రొడక్ట్. సో ఇక్కడ కంపెనీ ఏమంటుంది అంటే, ఇక్కడ కంపెనీలో ప్రొడక్ట్ వాడండి, మీకు మీ హెల్త్ని కాపాడుకోండి. సో ఇక్కడ మన కంపెనీలో అగ్రికల్చర్ ప్రొడక్ట్ చూసుకున్నట్లయితే చాలా చాలా మంచి రిజల్ట్ ఉన్నాయని మనము చెప్పుకోవచ్చు. మన కంపెనీలో చాలా మంది రైతులు ఉన్నారు, వాళ్ళని అడగండి ఏం రిజల్ట్ వస్తుందో, వాళ్ళు చెబుతారు. ఒకప్పుడు మన తాతలు ముత్తాతలు సేంద్రియ పద్ధతిలో పండించేవారు, కానీ ఇప్పుడు మొత్తం కెమికల్ అయిపోయింది. సో బయట ప్రొడక్ట్ వాడుతుంటే భూమి తన సారాన్ని కోల్పోతుంది, కానీ మన వీస్టేజ్ ప్రొడక్ట్ వాడితే మొత్తం కంప్లీట్ ఆర్గానిక్ ప్రొడక్ట్, న్యాచురల్ ప్రొడక్ట్, కాబట్టి మంచి రిజల్ట్ అనేది వస్తుంది. సో అప్పుడు ప్రతి ఒక్క రైతు కూడా పెట్టుబడి తక్కువ అవుతుంది, భూమిలో సారవంతం అనేది ఏర్పడుతుంది, నాణ్యత అనేది వస్తుంది, పంటలో కూడా ఎక్కువ ఎగుబడి అనేది వస్తుంది. సో ఇక్కడ క్వాలిటీ ప్రొడక్ట్ అని చెప్పొచ్చు. ప్రతి రైతుకు సజెషన్ చేయండి, మంచి రిజల్ట్ అనేది వస్తుంది. సో నెక్స్ట్ బ్యూటీ కేర్ ప్రొడక్ట్. ప్రతి ఒక్క గర్ల్స్ అందంగా ఉండాలని బ్యూటీ కేర్ ప్రొడక్ట్ వాడుతుంటారు, కానీ బయట వాడే ప్రొడక్ట్ కల్తీ, వాటి వల్ల మన ముఖమే ఖరాబ్ కావచ్చు, ముఖానికి మచ్చలు రావచ్చు, కళ్ళకి ఏదైనా ఎఫెక్ట్ పడవచ్చు. ఇప్పుడు ఈ నిమిషం మీరు బయట ప్రొడక్ట్ వాడుతున్నారు, అందంగా ఉండవచ్చు, కానీ ఫ్యూచర్ లో చాలా ఎఫెక్ట్ పడుతుంది. కానీ మన వీస్టేజ్ లో న్యాచురల్ ప్రొడక్ట్ మొత్తం ఆర్గానిక్ ప్రొడక్ట్, దీనివల్ల మీకు ఏ ఎఫెక్ట్ ఉండదు, ముఖం అందంగా మారుతుంది, సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదు అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఎయిర్ ప్యూరిఫైయర్, మనం పీల్చే గాలి మంచిది కాదని చెప్పవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి జనరేషన్ లో కాలుష్యం పెరిగింది, సో మనం గాలి పీల్చుకోవడం ద్వారా సో అనేక రకాలైనటువంటి లంగ్స్ ఎఫెక్ట్ పడుతుంది. మనం అనుకుంటా ఉంటాం బయట గాలి పీలిస్తే మంచిది కదా అని అనుకుంటాం, కానీ ఆ గాలితో ఎంత ఎఫెక్ట్ పడుతుందో మనం చెప్పలేము. సో వీస్టేజ్ లో ఉన్న ఎయిర్ ప్యూరిఫైయర్ ఎక్స్ట్రాడినరీ ప్యూరిఫైయర్ లీడర్స్, ప్రతి ఒక్కరు వాడవలసిన ప్యూరిఫైయర్. సో దానితో పాటుగా వాటర్ ప్యూరిఫైయర్ లీడర్స్ ఎక్సలెంట్ ప్యూరిఫైయర్ అని చెప్పవచ్చు లీడర్స్.
ప్రతి ఒక్కరు మినరల్ వాటర్ తాగుతున్నాము అని అనుకుంటున్నాము, కానీ ఆ క్యాన్ వాటర్ వల్ల ఎంత కెమికల్ కలుస్తుందో మనం చెప్పలేము. అందరూ బోర్ వాటర్ తాగుతున్నారు, బోరింగ్ వాటర్ తాగుతున్నారు, నల్ల వాటర్ తాగుతున్నారు. కానీ దాని వల్ల ఫ్యూచర్ లో ఎంత ఎఫెక్ట్ పడుతుందో అది మీ ఊహకే తెలియాలి. లీడర్స్, ఆ వాటర్ తాగితే ఫ్యూచర్ లో హెల్త్ సమస్యలు వస్తాయి. సో మనం ముందుగా మార్చవలసింది వాటర్ అని చెప్పొచ్చు. మనం తాగే వాటర్ లో జాగ్రత్త పడకపోతే అనేక సమస్యలు వస్తాయి. కాబట్టి మన వేస్టేజ్ లో వాటర్ ప్యూరిఫైయర్ వాడడం వలన ఇలాంటి సమస్యల నుండి మనం తప్పించుకున్నట్లే. సో మన వేస్టేజ్ లోని ప్రొడక్ట్ వాడినా వాడకున్నా మన వేస్టేజ్ లో ఉన్నటువంటి ప్రొడక్ట్. సో చూడండి లీడర్స్, మనం బయట తీసుకున్న ప్రొడక్ట్ ఒక షాప్ లో కస్టమర్ గా తీసుకుంటున్నాం, కానీ మనం తీసుకున్న ఆ వస్తువులు షాప్ అతను తయారు చేస్తున్నాడా అంటే కాదు. షాప్ అతను తక్కువ ధర వచ్చిన వాళ్ళ దగ్గరికి పోతాడు. అతను ఏమైనా తయారు చేస్తున్నాడా అంటే లేదు. అతను హోల్సేల్ షాప్ లో తీసుకుంటున్నాడు. మరి ఆ హోల్సేల్ అతను ఏమైనా తయారు చేస్తున్నాడా అంటే లేదు. లీడర్స్, అతను డీలర్ దగ్గరికి పోతాడు. మరి ఆ డీలర్ ఏమైనా తయారు చేస్తున్నాడా అంటే అది కూడా లేదు. అతను స్టాక్ ఎక్స్చేంజర్ ఎస్టీ దగ్గరికి వెళ్ళి తీసుకుంటాడు. మరి ఆ స్టాక్ ఎక్స్చేంజర్ ఏమైనా తయారు చేస్తున్నాడా అంటే లేదు. అతను కంపెనీ దగ్గరికి వెళ్ళి తీసుకుంటాడు. సో నిజానికి చెప్పండి లీడర్స్, మీరు వాడేటువంటి సంతూర్ సోప్ కావచ్చు, ఇంకా ఏమైనా వస్తువులు కావచ్చు, ఎగ్జాంపుల్ గా థమ్స్అప్ కావచ్చు, ఆ థమ్స్అప్ 100 రూపాయలకి తయారవుతుందా అంటే లేదు. కంపెనీ 40% కి తయారైన వస్తువును మన దగ్గరికి వచ్చేసరికి 100% కి ఇస్తున్నారు. మధ్యలో 60% అమౌంట్ ఎక్కడికి పోతుంది అంటే షాప్ వాళ్ళకి, హోల్సేల్ డీలర్, స్టాక్ ఎక్స్చేంజర్ వాళ్ళకి పోతుంది. మధ్యలో వీళ్ళు తింటున్నారు. అడ్వర్టైజ్మెంట్ చేసే వాళ్ళకి పోతుంది. ఇందులో అడ్వర్టైజ్మెంట్ హీరోయిన్లను పెట్టి అడ్వర్టైజ్మెంట్ అనేది చేస్తున్నారు. మరి మహేష్ బాబును చూడండి, థమ్స్అప్ తాగితే ఎనర్జీ వస్తుంది అని, ఇంకేదో వస్తుంది అని చెప్తాడు. మరి ఆ థమ్స్అప్ మహేష్ బాబు తాగుతాడా? నిజానికి థమ్స్అప్ తాగితే గ్యాస్ ప్రాబ్లం వస్తుంది, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ థమ్స్అప్ లో ఆల్కహాల్ అనేది ఉంటుంది. నాకు తెలిసిన విషయంలో ఇందులో యాసిడ్ అనేది కూడా కలుస్తుంది. ఒక్కసారి మీ బాత్రూమ్ లో గాని ఆ థమ్స్అప్ పోసి చూడండి. దాని వల్ల మురికి ఎంత పోతుందో ఒకసారి మీరు ట్రై చేయండి. ఇంకోసారి థమ్స్అప్ తాగాలంటే వాష్రూమ్ అనేది ఒకసారి గుర్తు చేసుకోండి. సో దాని వల్ల ఎఫెక్ట్ పడుతుంది. కల్తీ ప్రొడక్ట్ వాడుతున్నాము, తింటున్నాము, కల్తీ గాలి అనేది పీలుస్తున్నాము, ఆరోగ్యాన్ని కోల్పోతున్నాం. డిస్కౌంట్ ఏమైనా వస్తుందా అంటే ఏమీ లేదు. వాటి వల్ల ఏమైనా లాభాలు వస్తాయా అంటే లేదు. మధ్యలో ఉన్న ఆ 60% మధ్యలో వాళ్ళు తింటున్నారు, కార్లు కొంటున్నారు, ఫారానికి వెళ్ళి వస్తున్నారు. సో ఆ ప్రొడక్ట్ కొనడం వల్ల పేదవాళ్ళు పేదవాళ్ళుగానే ఉండిపోతున్నారు. సో ఇవన్నీ చూసి మన ద గ్రేట్ లీడర్ గౌతమ్ వాలి సార్ ఈ సంస్థను స్థాపించడం జరిగింది. ఆ 60% ఎవరైతే అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారో వాళ్ళకే ఆ 60% వెళ్ళాలి అని ఈ కంపెనీని స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ వీస్టేజ్ కంపెనీలో మనం ఉన్నాము, కంపెనీ ఉంటుంది, మధ్యలో 60% మనది మనకే వస్తుంది. డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ సిస్టమ్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ మనం వాడే వస్తువుల షాప్ చేంజ్ చేసుకుంటే మన లైఫ్ చేంజ్ అయినట్టే. హెల్త్ బాగుంటుంది, ఫారెన్ కి వెళ్ళి రావచ్చు, మీరు కార్ అండ్ ఇల్లు కూడా తీసుకోవచ్చు. సో మీ డ్రీమ్ అనేది నెరవేరుతుంది. సో హౌ టు స్టార్ట్? సో చాలా మంది ఎలా స్టార్ట్ చేయాలి అని అనుకుంటారు. సో మీరు ఆధార్ కార్డ్ ఇస్తే ఫ్రీగా ఐడి ఇవ్వడం జరుగుతుంది. ఇందులో మీ సెల్ నంబర్ అనేది ఇవ్వాలి, మీ మెయిల్ ఐడి ఇవ్వాలి. సో దానితో పాటుగా నామినీ పేరు ఇవ్వాలి. సో డిస్ట్రిబ్యూటర్ గా ఒక ఐడి అనేది ఇస్తారు. మీరు ఆ ఐడి నెంబర్తో ప్రొడక్ట్ తీసుకోవచ్చు. సో ఇందులో జాయిన్ అయితే నేను ఎలా సక్సెస్ అవుతా,
ఎలా చేయాలి అనే ఆలోచన ఉంటుంది. సో నువ్వు జాయిన్ అయ్యి ఇంకా కొందరికి చెప్పు. అందులో కరెక్ట్గా వర్క్ చేసే ఒక 8 మంది దొరికితే చాలు. సో మీరు 8 మందిని చూస్తే వాళ్ళు కూడా ఒక్కొక్కరు ఇంకో 8 మందిని చూస్తారు కదా. సో ఇందులో మీరు ఎవరి తరఫు నుంచి జాయిన్ అయ్యారో వాళ్ళని మీరు వదిలిపెట్టి ఉండవచ్చు, కానీ నిన్ను జాయిన్ చేసుకున్న వ్యక్తి మాత్రం నిన్ను వదులుకోరు. ఎందుకంటే ఇక్కడ హెల్పింగ్ నేచర్ అనేది ఉంటుంది. కాబట్టి మన కింద చేసే వారికి టీమ్ సపోర్ట్ అనేది ఉంటుంది. వాళ్ళని సపోర్ట్ చేసి పైకి తీసుకువస్తే మనం పైన ఉన్న వాళ్ళము గెలుస్తాము. పైన ఉన్న వాళ్ళు గెలవాలంటే కింద ఉన్న వాళ్ళ చేయి పట్టుకొని వాళ్ళని కూడా పైకి తీసుకురావాలి. సో ఇక్కడ అప్లైనర్, మెంటర్, డైరెక్టర్ అందరి సపోర్ట్ ఉంటుంది. సో ఇది ఎట్లా చేయాలి చాలా మంది అనుకుంటా ఉంటారు. అప్పుడు మీరు ఏం చేయాలి? యూజ్ ద ప్రొడక్ట్. సో మీరు జాయిన్ అయినప్పుడు ప్రొడక్ట్ తీసుకొని వాడాలి. వాడితేనే మీకు ఆ ప్రొడక్ట్ వాల్యూ అనేది తెలుస్తుంది. సో కొంతమంది జాయిన్ అవుతారు కానీ ప్రొడక్ట్ వాడరు. ఆ ప్రొడక్ట్ వాడకపోతే మీకు ఎలా తెలుస్తుంది? నువ్వు వాడకుండా ఇంకొకరికి ఎలా చెప్పగలవు? సో ఇక్కడ వాడి ఆ తర్వాత వేరే వాళ్ళకి ఇందులో ఉన్న డెప్త్ గురించి చెప్పు. సో ఇక్కడ కంపెనీ మీకు 9 రకాల ఆదాయం అనేది ఇస్తుంది. అవి ఏంటి అని చూసుకున్నట్లయితే ఫస్ట్ వన్ వచ్చేసి డిస్కౌంట్ లీడర్స్. నువ్వు ప్రొడక్ట్ తీసుకున్నప్పుడు నీకు 10 to 20% డిస్కౌంట్ అనేది వస్తుంది. అదే బయట తీసుకుంటే నీకు డిస్కౌంట్ ఇస్తాడా అంటే లేదు. ఇప్పుడు మేము తీసుకుంటున్నాము, వాడుతున్నాము, మాకు డిస్కౌంట్ అనేది వస్తుంది. మీకు ఇచ్చినప్పుడు మాకు మాకు ఇచ్చినప్పుడు మీకు ఇవ్వడం 100% గ్యారంటీ ఇస్తాను. 10 to 20% ఖచ్చితంగా డిస్కౌంట్ అనేది వస్తుంది. రీపర్చేస్ ఫ్రీ ప్రొడక్ట్. సో ఫస్ట్ ప్రొడక్ట్ తీసుకున్నావు, నీకు నచ్చింది, అవి మళ్ళీ తీసుకోవాలి అనుకున్నావు. సో ఇక్కడ నచ్చి మళ్ళీ తీసుకుంటే ఫ్రీ ప్రొడక్ట్ అనేది ఉంటుంది. సపోజ్ ఒక 1000 రూపాయల ప్రొడక్ట్ కొంటే 100 రూపాయల ఫ్రీ ప్రొడక్ట్ అనేది వస్తుంది. కానీ బయట షాప్ లో కొంటే వస్తుందా? ఎవ్రీ 32 రూపీస్ మీద మీకు 1 PV యాడ్ మీ ఐడి మీద యాడ్ అవ్వడం జరుగుతుంది. సో జాయిన్ అయినప్పుడు మీరు ఆ ఐడి ఉంటుంది కదా, ఆ ఐడి మీద 1 PV యాడ్ అవ్వడం అవుతుంది. సో ఇక్కడ ఒక అద్భుతమైన ఆఫర్ ఉంది, సిఎన్సి ఆఫర్. ప్రతి నెల మీరు 100 PVలు కంప్లీట్ చేసుకుంటే 3000 అంటే 3200 నుంచి 3500 వరకు 100 PVలు ఉంటుంది. ఆ 100 PVలు ప్రతి నెల వరుసగా 4 నెలల 2వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు వరుసగా కొంటే 5వ నెల మీకు 3000 ప్రొడక్ట్ ఫ్రీగా వస్తుంది. సో బయట ఎంత సామాన్లు కొన్నా ఒక 100 రూపాయల సామాన్లు ఫ్రీగా ఇస్తాడా అంటే లేదు. ఫ్రీగా ఎవరు ఇవ్వరు, కానీ కంపెనీ ఇక్కడ ఇస్తుంది. సో 4 నెలలు వరుసగా 100 PVలు కంప్లీట్ చేసినప్పుడు 5వ నెల 3000 రూపాయల ప్రొడక్ట్ ఫ్రీగా ఇస్తాడు. ఆ 3000 రూపాయల ప్రొడక్ట్ మనకు నచ్చిన ప్రొడక్ట్ తీసుకోవచ్చు. నీకు ఏది నచ్చితే అదే ఇస్తారు. సో కొందరు అంటారు మన దగ్గర డబ్బులు లేవు, కొందరికి తక్కువ సామాన్లు పట్టవచ్చు. ఇంట్లో ఒకరో ఇద్దరో ఉన్న వాళ్ళకి ఇంకొక ఆఫర్ ఉంది. ప్రతి నెల వరుసగా 2వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు 4 నెలలు వరుసగా 60 PVలు కంప్లీట్ చేస్తే 5వ నెల 1500 రూపాయల ప్రొడక్ట్ మీకు ఫ్రీగా రావడం జరుగుతుంది. సో ఇక్కడ 100 PVలు కంప్లీట్ చేసుకుంటే మీకు నచ్చిన ప్రొడక్ట్ తీసుకోవచ్చు. అదే 60 PVలు కంప్లీట్ చేస్తే కంపెనీకి నచ్చిన ప్రొడక్ట్ ఇవ్వడం జరుగుతుంది. మీకు నచ్చిన ప్రొడక్ట్ తీసుకుంటారా లేదా కంపెనీకి నచ్చిన ప్రొడక్ట్ తీసుకుంటారా, అది మీ ఇష్టం. సో సెకండ్ ఇన్కమ్ వచ్చేసి అక్యుములేటివ్ పర్ఫార్మెన్స్ బోనస్ 5% నుంచి 16 వరకు ఇస్తుంది. సో ప్రతి 32 రూపాయల మీద 1 పాయింట్ అన్నా కదా. సో 1 పాయింట్ నుంచి 600 పాయింట్లు అయితే మన ఐడి మీద జమ అయితే 5% తోటి డబ్బులు కట్టిస్తుంది. సో ఎప్పుడైతే మన ఐడి మీద 600 పాయింట్ల నుంచి 2400 పాయింట్లు జమ అవుతాయో 8% తోటి డబ్బులు కట్టిస్తుంది.
సో 2400 పాయింట్ల నుంచి 5500 పాయింట్లు మన ఐడి మీద జమ అవుతుందో అప్పుడు 60% డబ్బులతోటి కట్టిస్తుంది. సో ఇక్కడ ఎప్పుడైతే 5500 పీవీలు కంప్లీట్ చేస్తామో అప్పుడు కంపెనీ మనకు బ్రాంచ్ డైరెక్టర్ అనే పోస్ట్ ఇస్తుంది. సో చూడండి లీడర్స్, ఇక్కడ మన ఫ్రెండ్ కానీ చుట్టాలు కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ తెలిసిన వాళ్ళు కానీ చాలా మంది ఉంటారు. వాళ్ళకి నువ్వు ఈ కంపెనీ గురించి చెప్పి నీ ఐడి మీద జాయిన్ చేసుకుంటే 5500 పీవీలు తొందరగా కంప్లీట్ అవుతుంది. సో మీరు బ్రాంచ్ డైరెక్టర్ కాగానే బోనస్ కింద 15% ఇస్తుంది. టీమ్ బిల్డింగ్ బోనస్ 3% ఇస్తుంది. మినిమంలో తక్కువలో తక్కువ 2000కు పైగా ఇన్కమ్ ఇస్తుంది. అంటే నువ్వు వాడే వస్తువులతో ఇంత ఇన్కమ్ వచ్చే ఆఫర్ ఎక్కడైనా ఉందా? నచ్చిన వస్తువులను ఇంకో 10 మందికి షేర్ చేయడం వలన మనకు ఇంత ఇన్కమ్ వస్తుంది. సో ఎక్కడైనా ఉందా ఆఫర్? నువ్వు ఎలాంటి హార్డ్ వర్క్ చేయకుండా నీకు నచ్చిన వస్తువుల గురించి చెప్పడం వల్ల ఈ ఇన్కమ్ అనేది వస్తుంది. సో మీరు బ్రాంచ్ డైరెక్టర్ అయ్యారు. బ్రాంచ్ డైరెక్టర్ అయిన తర్వాత మీ కింద ఉన్న ఒక పర్సన్ ని బ్రాంచింగ్ చేస్తే మీరు సిల్వర్ డైరెక్టర్ అవుతారు. ఆ సిల్వర్ డైరెక్టర్ పోస్టులో మీకు ట్రావెల్ ఫండ్ అనేది ఉంటుంది. ఆ ట్రావెల్ ఫండ్ లో మీరు దేశాలు తిరిగి రావచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే టీమ్ బిల్డింగ్ బోనస్ 3% ఇస్తుంది. లీడర్షిప్ ఓవర్ బోనస్ 18% ఇస్తుంది. మినిమం 25,000కు పైగా ఇన్కమ్ తీసుకోవచ్చు. సో మీరు బ్రాంచ్ అయ్యారు, మీ కింద ఒకరిని బ్రాంచ్ చేశారు, మీరు సిల్వర్ అయ్యారు. సో అంతటితోనే ఆగిపోతారా? పై పోస్టులకు ఎదగాలి. అప్పుడు మనం చేయాల్సిన పని ముగ్గురిని బ్రాంచింగ్ చేస్తే స్టార్ డైరెక్టర్ అనే పోస్టు మనకి రావడం జరుగుతుంది. సో మనం స్టార్ డైరెక్టర్ అయ్యాము. స్టార్ డైరెక్టర్ అయినప్పుడు మనకు కార్ ఫండ్ వస్తుంది. సో మీరు గెలిచి మీ కింద ఉన్న వాళ్ళని ముగ్గురిని బ్రాంచింగ్ చేస్తే స్టార్ డైరెక్టర్ పొజిషన్తో మీరు కార్ ఫండ్ తీసుకోవచ్చు. దాంతో పాటుగా మీరు కార్ తీసుకున్నారు. సో అంతటితోనే ఆగుతారా అంటే లేదు. ఇంకో ముగ్గురిని బ్రాంచ్ చేస్తే క్రౌన్ డైరెక్టర్ అనే పోస్టు రావడం జరుగుతుంది. అంటే మొత్తం మన కింద 6గురిని బ్రాంచింగ్ చేస్తే మనం క్రౌన్ డైరెక్టర్ అవుతాము. ఆ క్రౌన్ డైరెక్టర్ స్థాయిలో మనకి హౌస్ అచీవ్మెంట్ అవుతుంది. క్రౌన్ డైరెక్టర్ పొజిషన్ లో మనం ఇల్లు కట్టుకోవచ్చు. చాలా మంది లీడర్స్ ఉన్నారు ఇందులో. వచ్చి హార్డ్ వర్క్ చేసి ఇల్లు కట్టుకున్న వాళ్ళు చాలా మందిని చూస్తున్నాం. సపోజ్ ఇక్కడ మనకు బాగా తెలిసిన రంజిత్ సార్నే చూస్తున్నాం. సో ఇక్కడ టోటల్ 8 మందిని నువ్వు బ్రాంచ్ డైరెక్టర్ ని చేశావు. 8 మందిని బ్రాంచ్ చేసినప్పుడు ఎల్ఐటి క్లబ్ కింద 2% బోనస్ కింద డబ్బులు కట్టిస్తుంది. మినిమం 20 లక్షలకు పైగా ఇన్కమ్ తీసుకోవచ్చు. 8 మందిని బ్రాంచింగ్ చేసినప్పుడు యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ యూసిడి అనే పొజిషన్ రావడం జరుగుతుంది. చూడండి లీడర్స్, ఎల్ఐటి క్లబ్ బోనస్ కింద కొంతమంది లక్షలలో ఇన్కమ్ తీసుకుంటున్నారు. సో వాళ్ళకి సాధ్యమైనప్పుడు మనకు మాత్రం ఎందుకు సాధ్యం కాదు? చదువుకున్న వాళ్ళైనా చదువు లేని వాళ్ళైనా మిడిల్ క్లాస్ వ్యక్తులైనా ఎవరైనా లక్షలలో ఇన్కమ్ తీసుకోవచ్చు. సో ఆలోచించండి లీడర్స్. స్టేజ్ లో 5 to 6 ఇయర్స్ కష్టపడి చూడండి, మీ డ్రీమ్స్ అన్ని నెరవేరుతాయి. సో బయట ఎక్కడైనా అవకాశం ఉన్నాయా అంటే లేదు. ఆలోచించి నిర్ణయం తీసుకోండి లీడర్స్. సో దానితో పాటుగా ఇంపార్టెంట్ విషయం 3 జనరేషన్ ఇన్కమ్. స్టేజ్ లో జాయిన్ అయ్యాక చనిపోతే వెంటనే బి అనే పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఐడియా అనేది ఇమీడియట్లీగా 24 గంటల్లో వాళ్ళ పేరు మీదుగా పోతుంది. స్టార్టింగ్ లో ఒక్క నిమిషం.
సో ఇమీడియట్లీగా 24 గంటల్లో వాళ్ళ పేరు మీదుగా పోతుంది. స్టార్టింగ్ లో మనం జాయిన్ అయినప్పుడు నామినీ పేరు తీసుకోవడం జరుగుతుంది. సో చూడండి లీడర్స్, మనం పోతే మన పిల్లలకి అయినా ఈ ఈ బిజినెస్ అనేది ఉపయోగపడుతుంది. సో బయట గవర్నమెంట్ జాబ్లో చేస్తున్నాము, సడన్ గా అతనికి ఏమైనా అయితే ఆ జాబ్ అనేది వాళ్ళ పిల్లలకో ఇంట్లో వాళ్ళకో ఇస్తారా అంటే ఇవ్వరు. ఎందుకంటే అతను చేసిన జాబ్ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉండదు. వాళ్ళ చదువులు వేరు కావచ్చు, నాలెడ్జ్ వేరు కావచ్చు. సో అది అతనితోనే ఎండ్ కావడం జరుగుతుంది. కానీ మన స్టేజ్ లో మన పిల్లలకి, మన పిల్లల పిల్లలకి, వాళ్ళ పిల్లల పిల్లలకి ఇన్కమ్ వస్తుంది. అంటే 3 జనరేషన్ ఇన్కమ్ అని చెప్పొచ్చు. సో ఆ కాలంలో మన తాతల నాటి తాతలు సంపాదించిన ఇన్కమ్ అయితే ఏం లేదు. ఆ జనరేషన్ అయితే లేదు. మన తాతలు సంపాదించిన ఆస్తి ఖర్చు చేస్తున్నాం, కానీ సంపాదించగలుగుతున్నామా అంటే లేదు. ఎందుకంటే ఆ జనరేషన్ లో ఉన్న ఫుడ్ వేరే, ఈ జనరేషన్ లో అన్ని కల్తీ అయిపోయింది. సంపాదన తక్కువ, ఖర్చులు ఎక్కువ అయింది. మన తాతలు సంపాదించిన ఆస్తే కాదు, మన ముత్తాతలు సంపాదించిన ఆస్తి కూడా ఈ జనరేషన్ లో మన ఖర్చులకు తక్కువే అని చెప్పచ్చు. సో మనం వీస్టేజ్ టేకప్ చేయడం వలన మన పిల్లలు, మన పిల్లల పిల్లలు, వాళ్ళ పిల్లల పిల్లలు కూడా బతకవచ్చు. ఎందుకంటే వీస్టేజ్ కంపెనీలో ఆరోగ్యం ఉంది, ఆదాయం ఉంది. ఇక్కడ చూడండి, శ్రీపాద పాండు సార్ గవర్నమెంట్ ఎంప్లాయ్, వీస్టేజ్ టేకప్ చేసి ఒక 65,000 ఇన్కమ్ సంపాదించు చనిపోవడం జరిగింది. ఆ సార్ చనిపోయిన తర్వాత ఆ పోస్టుని వాళ్ళ మేడంకి ఇవ్వడం జరిగింది. సో ఆ మేడంకి ఇచ్చిన తర్వాత ఇన్కమ్ పెరిగింది, కానీ ఎక్కడా తగ్గలేదు. సో ఆ సార్ చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీకి ఇన్కమ్ ఇచ్చేసి వెళ్ళారు. సో ఇప్పుడు కొన్ని లక్షలలో తీసుకుంటున్నారు ఇన్కమ్. ఇలా చాలా మంది ఉండుంటారు. సో ఇక్కడ చూస్తే గ్రేట్ లీడర్, టాప్ అప్లైనర్, సో మెంటర్, క్రౌన్ డైరెక్టర్ దేవేందర్ సార్ ఒక మెడికల్ షాప్ లో గుమస్తాగా పనిచేయడం జరిగింది. ఆ విధంగా చేస్తూ పోతూ సార్కి అక్కడ వచ్చిన ఇన్కమ్ వచ్చేసి 400 నుండి స్టార్ట్ చేస్తే హైయెస్ట్ ఇన్కమ్ వచ్చేసి 8,000 రూపాయలు వచ్చేది. సో ఈ విస్టేజ్ లో నిర్ణయం తీసుకొని పూర్తి స్థాయిలో 3 సంవత్సరాల నుండి చేస్తున్నారు. ఇప్పుడు సార్ యొక్క ఇన్కమ్ వచ్చేసి 80,000 తీసుకోవడం జరిగింది. ఒక సాధారణమైన వ్యక్తి, ఒక సక్సెస్ఫుల్ లీడర్ గా మనందరికీ ఆదర్శంగా ఉన్నారు. అంతేకాకుండా 15 లక్షల రూపాయల కార్ తీసుకోవడం కూడా జరిగింది. ఇవన్నీ మనం బయట చేసే ఉద్యోగాలలో లభించవు. కేవలం స్టేజ్ లో మాత్రమే మనకు ఫ్యూచర్ ఉంది. సో ఇక్కడ చూస్తే మన గ్రేట్ లీడర్, టాప్ అప్లైనర్స్, సో మెంటర్, టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండర్ అయినటువంటి మిస్టర్ రంజిత్ కుమార్ సార్ ఒక కర్రల మిల్లులో వా రోజువారి కూలి 200 రూపాయలకి పని చేస్తే పొట్ట గడిస్తే చాలు అని చెప్పి పని చేశారు. సో అలాంటి వ్యక్తి ఇప్పుడు విస్టేజ్ ని టేకప్ చేసి ఇప్పుడు దాదాపుగా పర్ మంత్ 7 లక్షలకు పైగా ఇన్కమ్ తీసుకుంటున్నారు. మరి కర్రల మిల్లులో పనిచేసే సార్కి సాధ్యమైనప్పుడు సో మనకు ఎందుకు రాదు? సో సార్ని చూసి చాలా నాలెడ్జ్ నేర్చుకుంటా ఉంటాము. సో ఇలాంటి ఆలోచన ఉన్న వ్యక్తి మనకు దొరకడం చాలా హ్యాపీగా ఉంది లీడర్స్. సో ఇలాంటి పీస్ఫుల్ ఉన్న వ్యక్తి, అంత కూల్ గా ఉండే పర్సన్ మనకు దొరకడం చాలా అదృష్టం. సో నేను నిర్ణయం తీసుకున్నాను, మీరు కూడా గట్టి నిర్ణయం తీసుకోండి, మన లైఫ్ ని చేంజ్ చేసుకుందాము. ఇక్కడ ఒక చిన్న స్టోరీ చెప్తాను లీడర్స్. చిన్న స్టోరీ. ఒక భిక్షాటన చేసే వ్యక్తి పొద్దున్నే రోడ్డు మీద నిల్చొని పైనున్న ఆ దేవుణ్ణి గట్టిగా తిడుతున్నాడు. అటు నుంచి వచ్చే రాజు, ఏంది పొద్దున్నే దేవుణ్ణి తిడుతున్నావు అని అడిగిండు. అప్పుడు ఆ వ్యక్తి అన్నాడు, నువ్వేమో రాజుల కుటుంబంలో పుట్టినావు, నేనేమో అడుక్కొని తింటున్నా, నీకు నాకు ఎంత తేడా పుట్టించిండు ఆ దేవుడు అని అడిగిండు.
అప్పుడు రాజు, నీకు ఒక 500 వరహాలు ఇస్తా, నీ చెయ్యి నరికివ్వు అన్నాడు. రాజు, వామ్మో, నా చెయ్యి నరికిస్తే నేను ఎట్లా అడుక్కొని తింటా అని అన్నాడు. సరే, నీకు ఒక 1000 వరాహాలు ఇస్తా, నీ కాళ్ళు నరికి ఇవ్వు అన్నాడు. వామ్మో, నా కాళ్ళు నరికిస్తే నేను ఎట్లా బతకాలి అని అన్నాడు. ఇదంతా ముచ్చట కాదు, నీకు 2000 వరాహాలు ఇస్తా, నీ నాలుక కోసి ఇవ్వు అన్నాడు. ఇక కొద్దిసేపు ఉంటే నా ప్రాణాలే అడిగేటట్టు ఉన్నావు కదా అని అన్నాడు ఆ వ్యక్తి. మరి డబ్బుతో వెలకట్టలేని శరీరాన్ని ఇచ్చిండు ఆ దేవుడు, నువ్వు పేదోని ఎట్లా అవుతావు అని అన్నాడు రాజు. అందుకే దేవుడు కాళ్ళు రెక్కలు ఇచ్చిండు అంటే రెక్కల కష్టం చేసుకొని బతకమని, సోమరిపోతుల్లాగా ఉండమని కాదు. గెలుపును కోరుకునేవాడు మనిషి, గెలుపును పంచేవాడు మహర్షి. సో బ్యాక్ టు ద హోస్ట్. సార్, థ్యాంక్ యూ సార్. సార్, ఉమాశంకర్ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఒక్కసారి సార్. మీ డ్రీమ్ చెప్తారా మేడం, మీ డ్రీమ్? ఓకే సార్. మై సెల్ఫ్ వచ్చేసి జీవిత. ఇయర్ ఎండింగ్ కల్లా ఓ 1 lakh తీసుకోవాలని గోల్ తో వర్క్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ టైం ఉమాశంకర్ సార్ తోటి మాట్లాడుతున్నా, చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు ఇది మార్నింగ్ లో ఫస్ట్ చేసిన అవును సార్, ఇదే ఫస్ట్ టైం. చాలా చాలా బాగా చెప్పారు మేడం. చాలా నీట్ గా, నిదానంగా అన్ని విషయాలు కవర్ చేశారు. మోటివేషన్ చెప్పారు, ప్రొడక్ట్ నాలెడ్జ్ ఇచ్చారు, అండ్ పార్ట్ టైం ఇన్కమ్ ఎందుకు తీసుకోవాలని ఎగ్జాంపుల్ చాలా చెప్పారు. సో చాలా ఎక్స్ట్రాడినరీ మేడం. మంచి నాలెడ్జ్ ఉంది మీ దగ్గర, చాలా బాగా చెప్పడం జరిగింది ఈరోజు ఫస్ట్ సెషన్ అయినా కూడా. డెఫినెట్ గా మీరు మంచి సక్సెస్ తీసుకుంటారు ఈ సిస్టమ్ లో. నా కాన్ఫిడెన్స్ అయితే మీ మాటల్లో కనబడుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ మేడం, ఆల్ ద వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. లీడర్స్, ఆల్మోస్ట్ మీరు ఇక్కడ చూడొచ్చు 380 మెంబర్స్ దాకా వచ్చారు సెషన్ లో. ఇప్పుడు 340+ మెంబర్స్ ఉన్నారు. మేడం చాలా మంచి నాలెడ్జ్ ఇచ్చారు. బిజినెస్ ప్లాన్ అనే కాదు, జనరల్ గా బిజినెస్ ప్లాన్ అంటే ఓన్లీ బిజినెస్ ప్లాన్ వరకే చెప్తారు. బట్ మేడం అన్ని విషయాలు ఆల్మోస్ట్ ఒక 45 minutes లో ఎంటైర్ మొత్తం కవర్ చేశారు. సో నిజంగా చాలా గొప్ప విషయం. మనం కూడా అందుకే రెగ్యులర్ గా మీటింగ్స్ జాయిన్ అవుతే ఇలాంటి అవకాశం మనకు దొరుకుతుంది నేర్చుకోవడానికి, మన టీం కూడా నేర్పించడానికి. బట్ రెగ్యులర్ గా మీటింగ్స్ జాయిన్ అవడం ద్వారా ఈ అవకాశాన్ని మనం అందరం తీసుకోవచ్చు. ఆ విధంగా అందరు యూటిలైజ్ చేసుకుంటారని కోరుకుంటున్నా. అందరికి కూడా థ్యాంక్ యూ. అండ్ కాల్స్ తీసుకునే ముందు ఒక 1 minute అండి, టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ గురించి మాట్లాడి నేను కాల్స్ తీసుకుంటాను. సో టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ మీ అందరికి తెలుసు, మనం పూర్తిగా ఒక మంచి సర్వీస్ దాంట్లో భాగంగానే ఇవాళ మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ రెగ్యులర్ గా సెషన్స్ అనేవి కండక్ట్ చేస్తున్నాం. ఓకే, సో ఎంతో మందికి